50 ఏళ్లు దాటిన తర్వాత ఈ 7 విషయాలను ఎవరికీ చెప్పకూడదు. మన వయస్సు పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న ప్రజలు మనపై చూసే చూపు మారిపోతుంది. ఒకప్పుడు మన పనితీరు, సమర్థత, జీవనశైలి గురించి గౌరవించిన వారు ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించగలరు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక నిర్దిష్ట వయస్సు వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్లు మిమ్మల్ని ప్రశ్నించడం ప్రారంభిస్తారు. అప్పుడు మనకు ఇలా అనిపిస్తుంది, మనకు ఇక మౌనం పాటించే హక్కు లేదని, మనం ఖచ్చితంగా మాట్లాడాలి, వారికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి అని. కానీ ఈ ప్రశ్నలు వ్యక్తిగతమైనవి. అవి వినడానికి అమాయకంగా అనిపించినా వాటి వెనుక ఊహలు, అంచనాలు, కుట్రలు చాలానే ఉంటాయి. మీ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీతో 7 ముఖ్యమైన ప్రశ్నలను చెబుతాను. ఇవి ఎవరు అడిగినా, ఎలాంటి ఉద్దేశంతో అడిగినా మీరు ఎవరికి సమాధానం చెప్పకూడదు. ఎందుకంటే సమాధానం చెబితే మీరే నష్టపోతారు. 1. మీ వద్ద డబ్బు ఎంత ఉంది? ఈ ప్రశ్న వినడానికి చాలా సాధారణంగా అనిపించినా దీని వెనుక ఒక రకమైన ఉద్దేశం ఉంటుంది. కొందరు మీ ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి లేదా మీ ద్వారా ఏదైనా ప్రయోజనం పొందగలమా అనే కోణంలో ఆలోచించి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. మీరు వారికి ఎక్కువ డబ్బును కలిగి ఉన్నాను అని చెబితే వారికి మాత్రం మీరు వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆశపడతారు. ఒకవేళ మీరు తక్కువ డబ్బు ఉంది అని చెబితే వారు మీ విలువను తగ్గిస్తారు లేదా మిమ్మల్ని జాలిగా చూస్తారు. కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం, నా ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా నా వ్యక్తిగతమైనవి, అందులో చెప్పడానికి ఏమీ లేదు అని సమాధానం చెప్పండి. 2. మీ ఆస్తి, సంపదను ఎవరికి ఇస్తారు? ఈ ప్రశ్న అడిగే వ్యక్తి మీ ఆస్తిపై ఏదో ఒక దురాశతో అడిగే ప్రయత్నం చేస్తాడు. కొందరు సున్నితంగా, మరికొందరు స్పష్టంగా ఈ విషయం గురించి అడుగుతారు. కొందరు మీ నిర్ణయాలు ప్రభావితం చేయడానికి అనేక మార్గాల్లో ప్రయత్నిస్తారు. కొందరు మీపై సానుభూతి చూపించే ప్రయత్నం చేస్తారు. మరికొందరు ఒత్తిడి తీసుకువస్తారు. ఇది మొత్తం మీ ఆస్తిని కాజేయడానికి ఇలా అడుగుతారు. కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం, ఇప్పుడు దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు, సమయం వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలో వారికి చెబుతాను. ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు అడగొద్దు అని సమాధానం చెప్పండి. 3. మీ పిల్లలు మిమ్మల్ని చూడడానికి ఎందుకు రావడం లేదు? ఈ ప్రశ్న వినడానికి సరళంగా అనిపించవచ్చు, కానీ ఇది మీ కుటుంబ జీవితం గురించి వారు చేసే ఒక రకమైన విమర్శ. కొందరు ఇది నిజమైన ఆసక్తితో అడగొచ్చు, కానీ మరి కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టి గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తారు. మీ పిల్లలు మిమ్మల్ని చూడడానికి ఎందుకు రావడం లేదన్న దానిపై తప్పుడు అర్థాలు చేసుకునేలా చేస్తారు. కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం, మా కుటుంబ బంధాలు ఎలా ఉన్నాయో, ఎలా నడుస్తున్నాయో బయట వాళ్ళకి పూర్తిగా అర్థం కాకపోవచ్చు, అందుకే తప్పుగా అర్థం చేసుకుంటారు అని సమాధానం చెప్పండి. 4. మీ అసలు వయసు ఎంత? ఈ ప్రశ్న స్నేహితుల మధ్య సరదాగా ఉండొచ్చు, కానీ కొందరు వ్యక్తులు మిమ్మల్ని వృద్ధుల జాబితాలో వేయడానికి ఇలా అడుగుతారు. ఒక నిర్దిష్ట వయసుకు చేరిన తర్వాత ప్రజలు వారిపై కొన్ని అపోహలు పెట్టుకుంటారు. మీ వయసును బట్టి మీరు చేయగలిగే పనులను అంచనా వేస్తారు. ఒకే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండాలి అని లేదు. కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం, వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే. ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యం బాగుండాలి. 5. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారు లేదా ఎవరితోనైనా సహజీవనం చేస్తున్నారా? ఇది సరదాగా అనిపించవచ్చు, కానీ కొందరు వ్యక్తులు దీని ద్వారా మీ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడానికి ప్రయత్నిస్తారు. మీరు ఒంటరిగా ఉంటే మిమ్మల్ని ఏకాకి అని హేళన చేస్తారు. మీరు ఎవరితోనైనా సహజీవనం చేస్తుంటే ఈ వయసులో ఈ నీచమైన పనులు ఎందుకు అని అంటారు. కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం, ఇది తెలుసుకొని నువ్వు జీవితంలో ఏం సాధిస్తావు, మరీ అంత ఖాళీగా ఉండకు అని సమాధానం చెప్పండి. 6. మీరు ఎందుకు ఎవరికి సహాయం చేయడం లేదు? మన జీవిత కాలంలో మనం చాలా మందికి సహాయం చేస్తాం, కానీ కొంత వయసు వచ్చిన తర్వాత మన అవసరాలు మారిపోతాయి. సహాయం చేద్దామని ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోవచ్చు. మీరు గతంలో అందరికీ సహాయం చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు సహాయం చేయకపోతే గతంలో మీరు చేసిన దానిని మర్చిపోతారు. కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం, నేను చేసిన సహాయాన్ని అందరి వద్దకు వెళ్లి చెప్పవలసిన అవసరం నాకు లేదు. సహాయం అనేది నలుగురిలో చూపించుకోవడానికి నేను ఎప్పుడు చేయను అని సమాధానం చెప్పండి. 7. మీ జీవితంలో మీరు చేసిన చెత్త పని ఏమిటి? కొంతమంది నిజంగా తెలుసుకోవాలని అడుగుతారు, మరికొందరు మీ పాత గాయాలను మళ్లీ గుర్తు చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరికి కొన్ని తప్పిదాలు ఉంటాయి, కానీ వాటిని మళ్లీ తవ్వడం వల్ల ఉపయోగం లేదు. కొందరు ఇవి తెలుసుకొని మీపై ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం, జీవితంలో ఎవరైనా తప్పులు చేస్తారు, వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం.
వాటిని తలుచుకోవడం కాదు అని సమాధానం చెప్పండి. ఇలాంటి ప్రశ్నలకు తగిన విధంగా స్పందించడం వల్ల మీ గౌరవాన్ని కాపాడుకోవడమే కాదు, మీ మనశ్శాంతిని కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుంది. ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే కన్నా మౌనంగా ఉండడం ఉత్తమం. మీ వ్యక్తిగత జీవితంపై పూర్తి నియంత్రణ మీ వద్దే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి.